హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీ. సో ఈరోజు మనం సునామీ గురించి తెలుసుకోబోతున్నాం. సునామీ అంటే ఏంటి అంటే మనకు సముద్రంలో వస్తుంది. ఇది ఒక ఏర్పడేది. మనకు అలలు కంటిన్యూస్గా ఫామ్ అవడాన్ని మనము అంటే కంటిన్యూస్గా ఆ సర్క్యులేషన్ కానీ దాన్ని మనం సునామీ అంటాం. అందుకే సిరీస్ ఆఫ్ టైడల్ వేవ్స్ ఈజ్ కాల్డ్ సునామీ. ఓకే, ఇది మనకు సునామీ డయాగ్రామ్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకు సునామీ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మనకు సముద్రం అడుగు భాగంలో భూకంపాలు అంటే మనకు ఎర్త్క్వేక్స్ కానీ వోల్కనిజం అగ్నిపర్వతాలు కానీ సంభవించినప్పుడు మనకు ఈ యొక్క అండర్ సర్ఫేస్ ఆఫ్ వాటర్లో మనకు డిస్టర్బెన్సెస్ రైజ్ అవుతుంది. ఎర్త్క్వేక్స్ అంటే వైబ్రేషన్స్ ఏమైనా జరిగినప్పుడు ఆ వాటర్ లెవెల్ అప్ అండ్ డౌన్స్ అయ్యేసి మనకు ఈ స్వెల్స్ రావడం జరుగుతుంది. ఓకే, అలాగే వోల్కనిజం జరిగినప్పుడు నార్మల్గా ఉన్నదాన్ని ఇట్లా పుష్ చేసే యొక్క పరిస్థితి తీసుకొస్తే మనకు ఈ వోల్కనిజం అనమాట, అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు. సో ఇది ఇలా పైకి వచ్చినప్పుడు మనకు ఇలా ఈ అప్ అండ్ డౌన్స్ ఫార్మేషన్లో జరుగుతుంది. మనకు అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ది ఓషన్ అనమాట. అందులో ఇక్కడ మనకు మెయిన్ థింగ్స్ ఏంటంటే యాంప్లిట్యూడ్ అనమాట, వేవ్ లెంత్. యాంప్లిట్యూడ్ ఏంటి అంటే హైట్ అనమాట. ఇప్పుడు ఆ కింద నుంచి పుష్ చేసినప్పుడు ఇలా ట్రయాంగిల్ కానీ ఇట్లా కోన్ షేప్లో ఫామ్ అయ్యి దాన్ని మనకు యాంప్లిట్యూడ్ అంటాం, అంటే దాన్ని హైట్ అనమాట. యాక్చువల్గా ఇవి జనరల్గా మనకు సముద్రంలో వాటర్ చూసినప్పుడు ప్లెయిన్గా ఉంటుంది, అంటే ఉండాలి యాక్చువల్గా, బట్ ప్లెయిన్లో ఉండదు, ఇలా ఉండాలి యాక్చువల్లీ. బట్ అదే వోల్కనిజం కానీ ఎర్త్క్వేక్స్ కానీ జరిగినప్పుడు మనకు ఈ షేప్లో ఫామ్ అవుతుంది. ఇలా కంటిన్యూస్గా ఈ సిరీస్ ఇలా కంటిన్యూగా ఇట్లా సిరీస్ ఆఫ్ చైన్ ఫామ్ అయినప్పుడు మనకు దీని యొక్క తీవ్రత మనకు కోస్టల్ ఏరియాస్ పైన ప్రభావం చూపిస్తుంది. మనకి ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే మనకు ఉప్పాడ అని, మనకు ఆంధ్రప్రదేశ్లో ఉప్పాడ అనే రీజియన్లో మనకు ఇటువంటి పరిస్థితి చాలా నెలకొంటుంది అనమాట. అంటే అది యాక్చువల్గా సైక్లోన్ వల్ల జరుగుతుంది మనకు. ఓకే, ఇదనమాట. వేవ్ లెంత్ అంటే ఏంటంటే ఒక వేవ్కి అంటే దీనికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని మనకు వేవ్ లెంత్ అంటాం. దీని యాంప్లిట్యూడ్ అంటే ఈ సర్ఫేస్ నుంచి పైకి ఉన్నదాన్ని యాంప్లిట్యూడ్ అంటాం, దాన్ని హైట్ అంటారు. దెన్ ఇంకా ఇది వచ్చేసి సునామీ వేవ్ అనమాట. అంటే మనకు కోస్ట్ దగ్గర వచ్చేది సునామీ వేవ్. దెన్ షోలింగ్ అనమాట, వేవ్ షోలింగ్. ఇలా మూమెంట్ దాన్ని మేము వేవ్ షోలింగ్ అనేసి అంటాం. ఇది సీ షోర్ అనమాట, సముద్రపు ఒడ్డు. సునామీ యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ ఎర్త్క్వేక్స్ ఆన్ ఓషన్ ఫ్లోర్. మనం అక్కడే చెప్పినట్లు మనకు ఆ ఓషన్ ఫ్లోర్లో మనకు బలమైన ఇవి రావాలన్నమాట, ఎర్త్క్వేక్స్, భూకంపాలు. దెన్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్, అంటే హారిజాంటల్ అంటే అడ్డం అనమాట. ఇప్పుడు వర్టికల్ అంటే స్ట్రైట్, ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్ వెళ్తుంది కాబట్టి ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్. దెన్ జనరేషన్ ఆఫ్ సునామీ వేవ్స్. ఇలా వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్స్ జరుగుతుంది కదా, దాన్ని మనము జనరేషన్ ఆఫ్ సునామీ వేవ్స్, అది జరిగినప్పుడు మనకు సునామీ ఫామ్ అవుతుంది. దెన్ సునామీ ఈజ్ ది జియోగ్రఫికల్ ఫినామినా. సో సునామీ ఎలా జరుగుతుందంటే మనకు జియోగ్రఫికల్ ఫినామినా అంట ముఖ్యంగా. దెన్ వెరీ ఇంపార్టెంట్